వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ సెంట్రల్ జైల్ని హోంమంత్రి అనితా వంగలపూడి ఈరోజు సందర్శించారు. అయితే గత వారం రోజులుగా ఈ విశాఖ సెంట్రల్ జైల్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఖైదీలు మొత్తం అంతా ఇక్కడ సెల్ ఫోన్లు వాడుతున్నారు. అలాగే సెల్ ఫోన్లు ఏ విధంగా వస్తున్నాయి బయట నుంచి, అలాగే సెల్ ఫోన్లు సంబంధించి రెండు స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోను, అలాగే 2 డేటా కేబుల్స్ అనేది దొరకడంతో నిజంగా ఇది చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రధానంగా ఈ అన్ని విషయాలు ఈరోజు నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రావడంతో ఇవన్నీ దీని మీద అప్డేట్ ఇవ్వడం కోసం హోంమంత్రి అనిత వచ్చారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే విశాఖ సెంట్రల్ జైలు హోంమంత్రి వంగలపూడి రావడంతో మొత్తం ఇక్కడ సెక్యూరిటీ అంతా కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ జైల్లో అధికారులు తనిఖీల్లో సెల్ ఫోన్లు బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు తేవడంతో తనిఖీలుకి వచ్చిన హోంమంత్రి అనిత ఈరోజు తనిఖీలు చేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు లోపలైతే హోంమంత్రి అనిత తనిఖీలు అయితే చేపడుతున్నారు. వారం రోజుల క్రితం సెంట్రల్ జైలు వార్డర్ల కుటుంబ సభ్యులు జైలు ముందు ఆందోళనకు తేవడంతో నివేదిక కోరారు హోంమంత్రి అనిత ఈ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అయిన మహేష్ బాబుని. అయితే జైల్లో డీఐజీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అయితే సెంట్రల్ జైలు నుంచి 37 మంది వార్డర్లు బదిలీ చేసిన అధికారులు వార్డర్ల బదిలీల తర్వాత జైల్ బ్యారక్స్లో తనిఖీలు చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ మహేష్ బాబు. అయితే జైల్ బ్యారక్స్లో 3 సెల్ ఫోన్లు, 1 సెల్ బ్యాటరీ, 2 డేటా కేబుల్ దొరకడంతో జైలు అధికారులు అయితే కంగుతున్నారని చెప్పాలి. నిజంగా విశాఖ సెంట్రల్ జైల్లో తరచూ వివాదాల్లోకి రావడంతో తనిఖీలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత. అయితే ప్రధానంగా ఈ జైలు వార్డర్లు ఎవరైతే ఉన్నారో వార్డర్లకు సంబంధించి కుటుంబ సభ్యులు అంతా వారం రోజుల క్రితం అయితే జైలు ముఖద్వారం దగ్గరకు వచ్చి ఆందోళనకు అయితే దిగారు, ఫ్యామిలీ పిల్ల పాపలతో. అయితే ప్రధానంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఆ వార్డర్ల ఫ్యామిలీలు అయితే చెప్పడం, ఆ మహిళలు అయితే వార్డర్లను తనిఖీలు చేస్తున్నారు, ఖైదీల ముందు తనిఖీలు చేస్తున్నారు, చాలా అవమానంగా మేము భావిస్తున్నాము, అలాగే రేపు పొద్దున వాళ్ళు చేస్తుంటే ఏ విధంగా ఇది ఉంటుందని చెప్పి వీళ్ళు అందరూ ఆందోళన చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు ఈ ఆందోళన అని చెప్పి మొత్తం అంతా ఈ నివేదిక కోరగా మొత్తం అంతా జైలు డీఐజీ కానీ జైలు సూపరింటెండెంట్ కానీ మొత్తం నివేదిక ఇవ్వడం, ఆ క్రమంలోనే మొత్తం తనిఖీలు చేపట్టడంతో మొత్తం సెల్ ఫోన్లు, డేటా కేబుల్, ఛార్జర్లు, బ్యాటరీలు ఇవన్నీ బయటపడ్డాయి. అయితే మొత్తం ఇదంతా నివేదిక ఇచ్చారు. నివేదిక అయితే ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ల ద్వారా లోపలికి వెళ్తున్నాయా, ఖైదీలకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారా, అలాగే బయట నుంచి ఫుడ్ అంతా ఆర్డర్లు పెట్టి ఈ ఖైదీలకి అందిస్తున్నారా డబ్బులు తీసుకుని చెప్పి ఒక రూమర్ అయితే జరుగుతుంది. రూమరా నిజంగా ఇది వాస్తవం అని చెప్పి మొత్తం అంతా నివేదిక అయితే అడిగారు హోంమంత్రి అనిత. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఏదైతే బ్యారక్స్ గత ప్రభుత్వం ఎంపీ అయినా ఎంవివి సత్యనారాయణ కేసు విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించిన కేసు విషయంలో హేమంత్ కుమార్ని అయితే లోపల ఖైదీగా ఉన్న నేపథ్యంలో హేమంత్ కుమార్ బ్యారక్స్లో అయితే ఈ మొబైల్ ఫోన్స్ అవన్నీ దొరకడం ఇదంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అలాగే మొత్తం కరుడుగట్టిన నేరస్తులు మొత్తం అంతా ఈ సెంట్రల్ జైల్లో ఉండడం, వాళ్ళందరికీ అన్నీ బయట నుంచి వెళ్ళడంతో మొత్తం అంతా ఇదివరకు చేసిన సూపరింటెండెంట్లు నేపథ్యంలో అయితే మొత్తం అంతా ఇది జరిగిందా అని చెప్పి ఒక విషయం అయితే బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మహేష్ బాబు వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా కట్టుదిట్టం చేశారు. అలాగే ఈ నేపథ్యంలో మొత్తం అంతా కట్టుదిట్టం చేసి వీళ్ళందరినీ స్ట్రిక్ట్గా చూడడంతో వీళ్ళందరికీ మింగుడు పడక వీళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళనలు దిగారని చెప్పి ఇప్పుడు ప్రస్తుత సూపరింటెండెంట్ మహేష్ బాబు కానీ అలాగే డీఐజీ కానీ చెప్తున్నారు. ఏదేమైనా మొత్తం ఇదంతా ఏం జరుగుతుందని చెప్పి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించేందుకు హోంమంత్రి అనిత అయితే ఈరోజు విశాఖ సెంట్రల్ జైలుకి అయితే రావడం జరిగింది. లోపల మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది హోంమంత్రి అంతా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సెంట్రల్ జైలు వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.